నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిక్షనరీ వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ లెర్నింగ్ డిక్షనరీ వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. తర్వాత పాల్ హిట్స్ వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెరోమ్ బ్రూనర్ వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ 6 పేర్లు మన క్లూ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. జెరోమ్ బ్రూనర్ అంటే ఏంటి? సజీవ గ్రంథాలయంగా విద్యార్థులు ఉంచొద్దండి. బ్రూనర్ సజీవ గ్రంథాలయం ఉంచకండి. అదేవిధంగా పాల్ హిట్ కావాలంటే ఏంటి? వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, వాళ్ళ అనుభూతులకు అనుగుణంగా, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నీ బోధన చేయాలి. వాళ్ళు ఏదో నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ అనుభవాలకు అనుగుణంగా బోధన చేయి, అప్పుడు నువ్వు హిట్ అవుతావు. డిక్షనరీ ఏమంటుంది? ఎవరైనా ఏదైనా నేర్చుకోవడానికి సహాయపడేదే బోధన. ఆ డిక్షనరీ పడేసి ఉంటావు, ఎవరైనా చదవచ్చు, ఏదైనా చదవచ్చు దాంట్లో డిక్షనరీలో అంటారు. అట్లాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ఏమన్నాడు? అక్కడ ముఖాముఖి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మధ్య ముఖాముఖి సన్నివేశంలో వాళ్ళ ప్రవర్తనలో మార్పు, ముఖాముఖి సన్నివేశం అని గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తులు వాళ్ళ మధ్య ఒక అభ్యసనం బోధన జరిగితే అని చెప్పింది సి మోరిసన్. సర్వేపల్లిదే చాలా ఇంపార్టెంట్. నువ్వు బోధన మన హృదయంలో జ్ఞానముతో పాటుగా కొంత మానవత్వాన్ని పెంపొందించు. అప్పుడే నీ విద్యకు సార్థకత ఉంటుంది. వాళ్ళ శాస్త్ర సాంకేతిక వృత్తి రంగాల్లో అభివృద్ధి చెందిన ఫలితం ఉంటుంది. లేకపోతే నువ్వు చేసే విజయాలన్నీ కూడా నిరుపయోగమే అని చెప్పిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. కాబట్టి బోధనలో బోధకుడు, బోధనా అంశము, బోధనా వ్యూహము ఉంటాయి. బోధనా సూత్రాలు తెలిసిన దాని నుండి తెలియని దానికి, మూర్తం నుండి అమూర్తముకు, సరళత నుండి క్లిష్టతకు, అదేవిధంగా ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశంకి, సమస్తం నుండి భాగాలకు, వాస్తవికత నుండి ప్రాతినిధ్యానికి, ఆగమం నుండి నిగమనకు, విశ్లేషణ నుండి సంశ్లేషణకు బోధన చేయవలసి ఉంటుంది. ఈ బోధనా పద్ధతి యొక్క నిర్వచనాలు 6 ఎలా చెప్పారో కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే టీచింగ్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్. టీచింగ్ అనేది ఒక ఆర్ట్, ఒక కళ. టీచింగ్ అనేది ఒక ఆర్ట్, కళ. అందరూ కూడా టీచింగ్ చేయలేరు. అందుకే ఏమంటారు తెలుసా? ద స్కాలర్ ఈజ్ మే నాట్ బి ఏ టీచర్. స్కాలర్ మే నాట్ బి ఏ టీచర్ వాళ్ళు స్కాలర్లు, చాలా ఒక ప్రొఫెసర్లు, పెద్ద అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పిహెచ్డి చేసి ఉంటారు, బట్ బెస్ట్ టీచర్ కాలేడు. అందుకే అది పుట్టుకతో వచ్చేటువంటి గుణం, లక్షణమే టీచర్ యొక్క లక్షణం అనమాట. కాబట్టి టీచర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ. ప్రతి ఒక్కరికి బోధన చేయాలంటే అక్కడ కప్ ఆఫ్ టీలో అందిస్తే టీచింగ్ రాదు అని చెప్పినటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ ఉన్నారు. కాబట్టి బోధన లక్ష్యాలనే ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బోధన లక్ష్యాలు చూడండి ఒకసారి. టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ అంటే అందరికీ ఈ కప్ ఆఫ్ టీ లాగా రాదు. టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ అని చెప్పారు. అంతేకాకుండా ఏ స్కాలర్ మే నాట్ బీ ఏ గుడ్ టీచర్. ఏ స్కాలర్ అంటే పిహెచ్డి చేసే వ్యక్తి మే నాట్ బీ ఏ గుడ్ టీచర్. గుడ్ టీచర్ కాలేడు, గుడ్ టీచర్గా ఉండలేడు. కాబట్టి అద్భుతంగా ఉంది బోధన యొక్క లక్షణాలు. ఇవి బోధన యొక్క లక్షణం. నెక్స్ట్కి బోధన లక్షణాలు చూడండి. ఇక్కడ మీకు ప్రత్యేకంగా నేను డివైడ్ చేశాను. ఇవన్నీ విద్యార్థికి సంబంధించిన బోధన లక్ష్యాలు. ఇవి వచ్చేసి ఉపాధ్యాయునికి సంబంధించిన బోధనా లక్ష్యాలు. ఇవి వచ్చేసి ఇతర బోధనా లక్షణాలుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావడానికి మనం బోధన చేయాలి. విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి మనం బోధన చేయాలి. విద్యార్థుల్లో సులభంగా అభ్యసించడానికి బోధన చేయాలి. నియత అనియత ప్రక్రియలు బోధన చేయడానికి బోధన ఉండాలి. తర్వాత చేతన అచేతన ప్రక్రియల గురించి మనం ఇక్కడ బోధన చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థుల మనం బోధన చేస్తే ఏముంటుంది? మనం టీచింగ్ చేస్తే విద్యార్థి ప్రవర్తనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. మనం టీచింగ్ చేస్తే విద్యార్థుల్లో ప్రేరణ కలుగుతుంది, మోటివేషన్ చెందుతాడు. నేను కూడా అలా టీచ్ చేయాలి, నేను కూడా అలా ఉండాలి, చాలా బాగా చదవాలి, ఈ అంశం చాలా అద్భుతంగా ఉంది. కొద్దిమంది టీచర్ ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ ఒక టీచర్ అద్భుతంగా చెప్తే
అప్పటి వరకు వాళ్ళకి ఏం ఆలోచన ఉండదు, ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని. కానీ ఆ టీచరు, ఒక సైన్స్ టీచర్, ఒక బయాలజీ టీచర్, ఒక ఫిజిక్స్ టీచరు, ఒక కెమిస్ట్రీ టీచర్, ఒక సోషల్ టీచరు, అక్కడ ఉన్నటువంటి 6-7 మంది టీచర్స్లో ఏ టీచర్ అయితే అద్భుతంగా టీచ్ చేయగలుగుతారో వాళ్ళు ఏం చేస్తారో ప్రేరణ చెంది ఈ టీచర్ లాగా నేను ఉండాలనుకుంటారు. ఇది చాలాసార్లు జరిగినటువంటిది. ఇంటర్మీడియట్ వెంటనే వాళ్ళు సోషల్ తీసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఒక మ్యాథ్స్ తీసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది ఆ టీచర్ యొక్క టీచింగ్ లక్షణాలు నచ్చి వాళ్ళు సబ్జెక్ట్ ఎంచుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ బోధన విద్యార్థులను ఏం చేస్తుంది? ప్రేరణ కలిగిస్తుంది, వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొని వస్తుంది. నువ్వు బోధన చేయడం వల్ల ఆ 10th క్లాస్లో పాస్ అవుతారు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అసలు వెంటనే ఇంటర్మీడియట్ పోగానే వాళ్ళ స్టైలే మారిపోతుంది, వాళ్ళ జీవన విధానం ఏర్పడుతుంది. దానికి కారణం కూడా ఉపాధ్యాయుడే, దానికి కారణం కూడా బోధన చేసిన వ్యక్తే. కాబట్టి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి, విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి మరియు మీరు అభ్యసనాన్ని సులభం చేస్తుంది. టీచింగ్ అనేది మీ అభ్యసనాన్ని సులభం చేస్తుంది. నువ్వు బుక్ తీసుకొని ఎంతసేపు చదివినా అర్థం కాదు, కానీ ఉపాధ్యాయుడు ఒకసారి ఒక సిస్టమ్ ఆధారంగా చెప్తాడు కాబట్టి తర్వాత ఒకసారి అభ్యసనం ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా బోధకుడు చాలా అవసరము, టీచర్ చాలా అవసరము. ఆధునిక దేశాల్లో కూడా టీచర్ ఉంటున్నాడంటే కారణం ఏంటి? బోధకుడు అనే వ్యక్తి చాలా అవసరము. ఆ టీచింగ్ చేయడం వల్ల మీ అభ్యసనంలో ఏమవుతుంది? కొద్ది సులభతరం ఏర్పడుతుంది. ఇక్కడ నేను మీకు ఏం చేశాను, మీరు అన్ని అంశాలు ఒక కంటిన్యూ ఉంటాయి, అవి చదవాలంటే అర్థం కాదు. నేనేమో ఇక్కడ చేయడం జరిగింది, 3 భాగాలుగా డివైడ్ చేసి బోధన చేస్తున్నాను కాబట్టి మీ బ్రెయిన్ ఈజీగా తర్వాత అభ్యసించడానికి, అంటే మీ బోధనను సులభతరం చేసేది బోధకుడు, మీ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేది బోధకుడు, అదేవిధంగా మీకు ప్రేరణ కలిగించేది బోధకుడు. ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, మీకు బట్టలు ఉతికేది భారతీయుడు, మీకు సేవ చేసేది భారతీయుడు, మీకు వంట వండేది భారతీయుడు చివరికి అని చెప్పేసి అంటాడు. అంటే ప్రతి చోట ఉపాధ్యాయుడు, బోధకుడు అనేవాడు మీకు సహాయపడుతున్నాడు. మీ ప్రవర్తనలో మార్పుకు మీకు ప్రేరణ కలిగించడానికి బోధకుడు సహాయపడతాడు. మీ అభ్యసనాన్ని సులభం చేయడానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఎవరు? ఉపాధ్యాయుడు ఉపయోగపడతాడు, బోధన ఉపయోగపడుతుంది. నియత అనేత ప్రక్రియ. నియత అంటే ఒక క్రమ పద్ధతిలో జరిగేది, అనేత అంటే ఒకే క్రమ పద్ధతిలో ఉండదు. నియత అంటే బోధన నియతంగా చేయవచ్చు, అనియతంగా చేయవచ్చు. నియత అంటే ఏమి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఒకే టైం పీరియడ్, 8 పీరియడ్లు, ఒక 40 నిమిషాలకు ఒక పీరియడ్, తర్వాత మళ్ళీ 4 గంటలు కాగానే బ్యాగ్ తీసుకుని ఇంటికి పోయేది. అది నియత ప్రక్రియ. అది ఇప్పుడు మీరు ఆన్లైన్ ఉంటారు చూడండి, దాన్ని అనియత ప్రక్రియ అంటారు. అనియత ప్రక్రియ అంటే ఏమి? ఎప్పుడైనా వినవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, చూస్తూ ఉండొచ్చు, చదవచ్చు, పడుకోవచ్చు, మర్చిపోవచ్చు కూడా. కాబట్టి అలాంటిది అనియత ప్రక్రియ. మరియు చేతనము, అచేతన ప్రక్రియ. బోధనలో నువ్వు అద్భుతంగా టీచ్ చేస్తే నువ్వు చేతనంలో ఉంటావు, లేదంటే అచేతనంలో ఉంటావు. కాబట్టి బోధన వల్ల చేతన అచేతన ప్రక్రియలు కూడా కల్పించడం జరుగుతుంది. అది విద్యార్థుల్లో కలిగేటువంటి అంశాలు. మరియు ఉపాధ్యాయుల్లో కలిగేటువంటి అంశాలు ఏంటి? ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు ప్రణాళికాబద్ధంగా చేయాలి. ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఒక వార్షిక ప్రణాళిక, ఒక యూనిట్ ప్రణాళిక, ఒక పీరియడ్ ప్రణాళిక లేదా సిలబస్ ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఏ నెలలో ఏం బోధించాలి, ఏ అంశాన్ని బోధించాలి, ఏది ముందు బోధించాలి, ఎలా బోధించాలి, ఎట్లా ఉన్మీకీకరణ చేయాలి, విద్యార్థులకు ఏ పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలి, ఎప్పుడు మైండ్ మ్యాప్ వేయించాలి, ఎప్పుడు కాన్సెప్ట్ మ్యాప్ వేయించాలి, ఎప్పుడు ప్రదర్శన చర్చ చేయించాలి, ఎప్పుడు కఠిన పదాలను వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది, ఎలా నైపుణ్య ప్రదర్శన చేయాల్సి ఉంటుంది, తర్వాత ఏ మూల్యాంకనం చేయాలి, ఏమి సమీక్ష చేయాలి అనేది ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. కాబట్టి బోధన అనేది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. తర్వాత జ్ఞాపక శక్తి మరియు ప్రతిబింబం. నీవు ఉపాధ్యాయుడు బోధన చేసేదానికి ముందు నీ బ్రెయిన్ ఏం చేయాలి? జ్ఞాపకశక్తి ఉండాలి. నేను గుర్తుపెట్టుకోగలగాల ఒక అంశాన్ని చెప్పాలంటే, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని ఒక ఆర్డర్లో పెట్టుకొని దాన్ని మీకు ప్రతిబింబ రూపంలో నా లోపల ఉన్న జ్ఞానాన్ని మీకు ప్రతిబింబంగా కనిపించేటట్లు చేయాలి. కాబట్టి బోధకుడు అనే ఉపాధ్యాయుడు అనే వ్యక్తి జ్ఞాపక శక్తి అవసరము, దాన్ని ఎగ్జాక్ట్గా మీకు ప్రతిబింబించేటట్లు చేయాలి. ఇంటి దగ్గర ప్రణాళికాబద్ధంగా రాసుకొని వచ్చి ఆ రాసుకొచ్చినటువంటి జ్ఞానాన్ని బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని ఇక్కడ ప్రతిబింబం రూపంలో ప్రదర్శిస్తున్నాను. ఆ ప్రతిబింబం చేసేటప్పుడు భావ ప్రసారాలను, భావ ప్రకటనను అందించడం జరుగుతుంది. సందర్భానుసారంగా నా యొక్క వ్యక్తీకరణ మార్చుకుంటాను. ఒకటి చాలా గట్టిగా చెప్తాను, ఒకటి స్లోగా చెప్పడం జరుగుతుంది, ఒకటి చాలా ఆశ్చర్యకంగా చెప్పడం జరుగుతుంది, కొన్ని వచ్చేసి ఒక చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది.
కొన్ని అంశాలు ఆ సంఘటన బట్టి ఆ అంశాల్లో భావాలను మనం ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఒక అద్భుతమైన యుద్ధ సంఘటన ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి ఆ యుద్ధ సంఘటన ఉన్నప్పుడు ఎట్లుండాలి, ఆ గంభీరంగా మనం చేయాల్సి ఉంటుంది. ఒక కప్ప జీవిత చరిత్ర చెప్పేటప్పుడు ఏ స్థితిలో ఏ రకమైనటువంటి ఉంటుంది, అక్కడ ఒక లార్వా గుడ్లు పెట్టేటప్పుడు ఎట్లుంటుంది, లార్వా ఎట్లుంటుంది, అదేవిధంగా టాడ్పోల్ స్థాయిలో ఎట్లుంటుంది, చిరుకప్ప స్థాయిలో ఎట్లుంటుంది, ప్రౌఢకప్ప ఎలా వస్తుంది అని చెప్పేటప్పుడు దాని గురించి దాంట్లో భావాలను మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రణాళికబద్ధంగా ఇంటి దగ్గర రాసుకొని జ్ఞాపక శక్తి పెట్టుకొని ఇక్కడ ప్రతిబింబం చేసి భావ ప్రసారాలను ప్రకటించి అప్పుడు మీకు ఏమిస్తాం, సమాచారాన్ని అందిస్తాం. భావ ప్రసారాలతో మీకు సమాచారాన్ని అందిస్తాం. ఏమైతే అనుకున్నానో, నేను ఏమైతే చెప్పాలనుకున్నానో ఆ అంశాలను ప్రణాళికబద్ధంగా రాసుకొని జ్ఞాపక శక్తిగా పెట్టుకొని ప్రతిబింబం చేసి భావ ప్రసరాలను అదేవిధంగా వ్యక్తీకరణ లక్షణాలను ఉపయోగించుకొని బోధనా నైపుణ్యాలు నల్లబలను ఉపయోగించే బోధనా నైపుణ్యం కావచ్చు, ప్రదర్శన నైపుణ్యం కావచ్చు, హాజరుపరిచేది కావచ్చు, నిర్వహణ నైపుణ్యం కావచ్చు, మోటివేషన్ నైపుణ్యం, వాటన్నిటిని భావ ప్రసారాల ద్వారా మీకు సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, నైపుణ్యం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఉపాధ్యాయునికి నైపుణ్యం మనకు తెలుస్తుంది. టీచింగ్ బోధనా నైపుణ్యాలు అంటారు వీటిని. పాఠ్యాంశానికి ముందు బోధన నైపుణ్యాలు, ప్రారంభించే స్థాయిలో బోధన నైపుణ్యాలు, అదేవిధంగా ప్రదర్శించే స్థాయిలో బోధన నైపుణ్యాలని 3 రకాల బోధన నైపుణ్యాలు ఉంటాయి. ఈ 3 రకాల బోధన నైపుణ్యాలు ఉపయోగించి మీకు సమాచారాన్ని అందించడం జరుగుతుంది. భావ ప్రసారాలు ఉపయోగించి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. జ్ఞాపక శక్తితో సమాచారాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడేమో విద్యార్థులకు సంబంధించినవి, ఇక్కడేమో ఉపాధ్యాయునికి సంబంధించినవి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి బోధన చేస్తాం. విద్యార్థులను ప్రేరణ అందించడానికి మనకు బోధన చేస్తాం. విద్యార్థుల అభ్యసనాన్ని సులభం చేయడానికి మనం ఏం చేస్తామంటే బోధన చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనీత ప్రక్రియల్లో విద్యార్థుల్ని కూర్చోబెడతాం. అచేతన ప్రక్రియలో విద్యార్థులను కూర్చోబెడతాం. ప్రణాళికబద్ధంగా ఉపాధ్యాయుడు బోధన చేయాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ప్రతిబింబించేటట్లు చేయాలి, భావ ప్రసారాలు ప్రకటించాలి, సమాచారాన్ని అందించాలి. ఆ తర్వాత ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంపొందించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి కళ. బోధన అనేది ఒక ఆర్ట్, బోధన అనేది ఒక శాస్త్రం. ఇది కూడా బోధనా శాస్త్రం అంటారు. అందుకే మనకు పెడగాగి అంటారు. మనది జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం, సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం, గణితం యొక్క బోధనాభ్యసన శాస్త్రం. కాబట్టి మన బోధన అభ్యసన శాస్త్రం బోధన అనేది ఒక ఆర్ట్, బోధన అనేది ఒక సైన్స్ సబ్జెక్ట్, శాస్త్రము అంటారు. కాబట్టి బోధనలో ద్విధ్రువ ప్రక్రియ ఉంటుంది. ద్విధ్రువ ప్రక్రియ అంటే ఏమి, ఉపాధ్యాయుడు విద్యార్థులు. కానీ ఇక్కడ ఏకధ్రువ ప్రక్రియ. నేనే ఉపాధ్యాయుడు, నేనే విద్యార్థి, నేనే మొత్తం అంతా నేనే. కానీ బోధన ద్విధ్రువ ప్రక్రియలో ఉండాలా. ద్విధ్రువ ప్రక్రియలో అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉండాలి, ఒకరికొకరు ఒక రెస్పాన్స్ అవ్వాలి, పరస్పర చర్య జరగాలి. ఒక బోధన ఉపాధ్యాయుల్లో ప్రశ్న వేస్తే విద్యార్థులు సమాధానం చెప్పాలి, విద్యార్థులు ప్రశ్న వేస్తే ఉపాధ్యాయుడు సమాధానం చెప్పాలి. ఒకరి మధ్య ఒకరు గ్రూప్ డిస్కషన్ జరగాలి, వ్యక్తిగత కృత్యాలు ఇవ్వాలి, సామూహిక కృత్యాలు ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ కృత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ మధ్య ప్రయోగాలు చేయించాల్సి వస్తుంటుంది, ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండాల్సి వస్తుంది. అంటే పరస్పర చర్య, పరస్పర ప్రక్రియ. బోధన అనేది ఒక పరస్పర ప్రక్రియ. అందుకే ద్విధ్రువ ప్రక్రియ అంటాం. ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉంటారు కాబట్టి ద్విధ్రువ ప్రక్రియ. వాళ్ళ మధ్య పరస్పర ప్రక్రియ జరుగుతుంది, పరస్పర చర్యలు జరుగుతాయి. మరియు ఇదొక సామాజిక ప్రక్రియ. ఏం గురించి మాట్లాడతాం, సమాజం గురించే మాట్లాడతాం. మన టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి అంశం సమాజం గురించే. మన చుట్టుపక్కల ఉన్న జంతువులు, మన చుట్టుపక్కల ఉన్న వృక్షాలు, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఉండేవే ఉంటాయి, కానీ వేరే ఉండవు. అందుకే బోధన దేని గురించి చేయాలి, సమాజాంశాల గురించి చేయాలి. సామాజిక ప్రక్రియ గురించి మనం బోధన చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ బోధన పరిశీలింపదగినది, కొలవదగినది, మాపనం చేయగలిగినది, మరియు మార్పు కూడా చేసుకోగలిగినది. నేను టీచింగ్ బాగా చేశానా లేదా అని పరిశీలించగలుగుతున్నాను, కొలవగలుగుతున్నారు, అదేవిధంగా మాపనం చేయగలుగుతున్నారు. తర్వాత మార్పు చేసుకోగలుగుతున్నాం. బోధన అనేది మార్పు చేసుకోవచ్చు. ఒకసారి ఉపన్యాస పద్ధతిలో చెప్తే, మరొకసారి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో చెప్తే, మరొకసారి కృత్యాధార పద్ధతిలో కూడా బోధన చేయవచ్చు. అంటే బోధన ఏం చేయలేదు, మార్పుకు గురవుతుంది.
బోధన పరిశీలింపదగినది, బోధన మార్పుకు గురవుతుంది, మాపనం చేయగలిగినది, మూల్యాంకనం చేయగలిగినది అని అంటారు. ఏది? బోధన. కాబట్టి ఇవి బోధనా లక్ష్యాలు. బోధనా లక్ష్యాలను నేను 3 భాగాలుగా డివైడ్ చేశాను చూడండి. 1 విద్యార్థులకు సంబంధించినవి, 2 ఉపాధ్యాయునికి సంబంధించినవి, 3 వచ్చేసి ఒకే మిగతా ఇతర అంశాలని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీ కప్ ఆఫ్ టీ. అదేవిధంగా ఏ స్కాలర్ మే నాట్ బి ఏ గుడ్ టీచర్. ఏ స్కాలర్ మే నాట్ బి ఏ గుడ్ టీచర్ అనేటువంటి అంశం కూడా. అందుకే బోధనకు చాలా ఇంపార్టెంట్. బోధన నిర్వచనాలు 6 చెప్పుకున్నాం. ఓసారి చెప్పుకున్నాం చూడండి సార్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళ పేర్లు రావాలి మనకు. ఓసారి నేను చెప్పినట్టు మీ మైండ్లో రివైజ్ చేసుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణ. ఏమంటారు? హృదయం అంటారు. హృదయంలో ఏముండాలంట? జ్ఞానము, మానవత్వం ఉంటే బాగుంటుంది. అది లేకపోతే శాస్త్ర రంగంలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, వృత్తి రంగంలో కానీ నువ్వు ఎన్ని విజయాలు సాధించినా నిరుపయోగమే అంటారు. రెండవది ఎవరు? హెచ్సి మోరిసన్. జ్ఞానం ఉన్న వ్యక్తులు, జ్ఞానం లేని వ్యక్తులు మధ్య పరస్పర జరిగే చర్య. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఒక మోరి ఉంటుంది అనుకోండి. ఆ మోరికి ఇటువైపులా జ్ఞానం ఉన్న వ్యక్తులు, ఇటువైపు జ్ఞానం లేని వ్యక్తులు, వాటి మధ్య జరిగే పరస్పర చర్య. జ్ఞానం ఉన్న వ్యక్తులు ఒకవైపు ఉంటారు, జ్ఞానం లేని వ్యక్తులు ఒకవైపు ఉంటారు. అదేవిధంగా ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ముఖాముఖి సన్నివేశంలో వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొని రావాలి. ముఖాముఖి అంటే గుర్తుపెట్టుకోండి ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంగ్లీష్ డిక్షనరీ అనేటువంటి ఆక్స్ఫోర్డ్ లెర్నింగ్ డిక్షనరీ ఉంటుంది. అది ఎవరైనా ఏదైనా అభ్యసించడానికి, నేర్చుకోవడానికి ఉపయోగపడేదే బోధన. ఎవరైనా ఏదైనా ఆ బుక్లో ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. ఏ నుండి జెడ్ వరకు ఉంటాయి కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. దాన్ని డిక్షనరీ గురించి మాట్లాడినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎవరు మాట్లాడుకున్నాము? ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ అంశాల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఉంటుంది. జెరోమ్ బ్రూనర్ గురించి మాట్లాడుకున్నాం. అతని ఒక పాయింట్ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 6 నిర్వచనాలు, తర్వాత ఈ లక్షణాలు, బోధనకు సంబంధించిన సూత్రాలు గుర్తుపెట్టుకోండి. అడగడానికి ఆవశ్యకత ఉంది. మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. బోధనా ప్రక్రియలో బోధనా ఉపగమము, బోధనా పద్ధతి, బోధనా వ్యూహము, బోధనా కౌశల్యము అని ఉంటుంది. ఆ తర్వాత బోధనా పద్ధతులు 3 రకాలు. ఉపాధ్యాయ కేంద్రిత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఆ తర్వాత మనకు ప్రత్యేకంగా ఉండేటువంటివి ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులు, విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు, మరి అదేవిధంగా మనకు సూక్ష్మ బోధన అనేటువంటివి, వంటి ప్రయోగాత్మక బోధనా పద్ధతులు ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం.